ఐపీఎల్ 2024 మ్యాచ్ నెంబర్ 13 లో అయితే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్స్ అయితే తలబడుతున్నాయి. ఈ యొక్క ఎక్సైటింగ్ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ వచ్చినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మాత్రం బ్యాటింగ్ లో అదరగొట్టారు. డేవిడ్ వార్నర్ 35 బాల్స్ లో 52, పృథ్వీ షా 27 బాల్స్ లో 43 చేసి అదరగొట్టారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ యొక్క మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి రిషబ్ పంత్ అనే చెప్పుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్స్ ఇచ్చినటువంటి స్టార్ట్ నైతే అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాడు. 191 బిగ్ టోటల్ వచ్చిందంటే అందుకు రిషబ్ పంత్ చాలా అంటే చాలా మెయిన్ రీజన్ అనే చెప్పుకోవచ్చు. కేవలం 32 బాల్స్ 51 రన్స్ అయితే చేశాడు. అందులో 4 4s 3 6s అయితే ఉన్నాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ స్ట్రైక్ రేట్ కూడా వచ్చేసి 159 అయితే ఉండింది. ఆఫ్టర్ 15 మంత్స్ తర్వాత రిషబ్ పంత్ నుంచి అయితే ఒక హాఫ్ సెంచరీ వచ్చింది. ఫస్ట్ 2 మ్యాచ్ల్లో స్ట్రగుల్ అయిన పంత్ ఈ మ్యాచ్ లో మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అన్ఫార్చునేట్లీ తనైతే అవుట్ అయ్యాడు. కానీ తన కనుక ఉండుంటే ఢిల్లీ క్యాపిటల్ స్కోర్ పక్కా 200 వెళ్ళుండేది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రిషబ్ పంత్ 6 కొట్టినా 4 కొట్టినా సింగిల్ తీసినా ఏది చేసినా కానీ విశాఖపట్నం గ్రౌండ్ అయితే హోరెత్తుతుంది. రిషబ్ పంత్ చేసినటువంటి ఒక హాఫ్ సెంచరీ అయితే ప్రతి ఒక్క రిషబ్ పంత్ అభిమానికి అయితే కన్నుల విందుగా అయితే ఉండింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ విశాఖపట్నం మాత్రం చాలా అంటే చాలా సెలబ్రేషన్ అయితే చేసుకుంది. మరి 191 టార్గెట్ ని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ చేస్తారా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసి చెప్పండి. మరి రిషబ్ పంత్ ఫ్యాన్స్ ఎంతమందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.